ఈ తీసుకుంటున్న అంశంలో చంద్రబాబు నాయుడు గారును ఏదైతే నారా లోకేష్ గారు క్యాబినెట్లోంచి వెళ్ళిపోయారంట. ఈ హెరిటేజ్ అంశం చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్షనే కదా ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగేది. మరి ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకోకుండా తర్వాత మంత్రివర్గం డెసిషన్ తీసేస్తుందని రాశారు. చూడండి, ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే హెరిటేజ్ అంశం వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయిన చంద్రబాబు లోకేష్ ఏం సిగ్గుపడ్డారా ఏంది? లేదంటే ఎవడన్నా నవ్వుతాడు మొహాన్ని ఓస్తాడని ఏమన్నా అనిపించిందా? మరి ముఖ్యమంత్రి సమావేశంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగిద్దా, లేదంటే ముఖ్యమంత్రి కొడుకు అంటే ఇంకో మంత్రులందరూ వెళ్ళిపోయినాక ఏదో ఒక మంత్రి డెసిషన్ తీసుకొని మంత్రివర్గం ఆమోదం తెలిపిద్దా? మీ ఎంపీ సీట్ల కోసము, మీ వ్యూహాల కోసము, మీ ఓట్ల కోసము, పార్లమెంట్లో మీ సీట్లు పెంపు కోసము మహిళల్ని పిల్లల్ని గనమంటున్నారా మీరు అని మేము ప్రశ్నిస్తున్నాం. 25,000 రూపాయలు అది సరిపోతుందా? 25,000 రూపాయలు ఇంటర్ వరకు ఉచితంగా విద్య ఇస్తా ఉన్నాం అంటున్నారు. మరి అది సరిపోతుందా? ఇవన్నీ ఆలోచించాలి ప్రజలందరూ.